కాకినాడ రూరల్ మండలం గంగరాజనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు జనవాణి కార్యక్రమం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని విమర్శించారు. కాకినాడ రూరల్ మండలంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వారి సమస్యలు తెలుసుకుని సత్వరమే సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బన్నీ, తాటకాయల వీరబాబు, గిరిజా లక్ష్మీదేవి, శాండీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. सर मेरे को మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అలాగే పంత నానాజీ గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ గంగరాజు నగర్లో గల స్థానిక మన రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నేటి నుండి జనవాణి కార్యక్రమం ప్రారంభించడం అయిందండి. అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారంలో కనీసం 3 రోజులన్నా సరే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందండి. అలా కాకపోయినా కూడా ఎప్పుడు కూడా ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకుని దానికి కావాల్సిన రిక్వైర్డ్ అఫీషియల్ మూమెంట్స్ అయితే చేయడానికి అన్ని విధాలుగానే ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈరోజు రూరల్ మండలం తాలూకా సమస్యలు ఏముంటాయి అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది. మేజర్గా అయితే డ్రైన్ ఇష్యూ ఒకటండి, తర్వాత పెన్షన్లు గత ప్రభుత్వంలో అన్యాయంగా తీసేయబడిన పెన్షన్దారులు అయితేనైతే రెగ్యులర్గా ఇక్కడికి రావడం జరుగుతుందండి. వాళ్ళ అర్జీలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే వీటికి స్టేట్ లెవెల్ పాలసీ కూడా తీసుకురావాల్సి ఉంది. సో ఇట్ మైట్ టేక్ అరౌండ్ 1 month or 2 months మోర్ టైం పట్టేటట్టు ఉందండి. సో అకార్డింగ్లీ చేసుకుంటే వెళ్తాం. థ్యాంక్ యూ.